హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఈ వీడియోలో కంది గింజల పులుసు అండి. కందికాయ గింజల పులుసు, పచ్చి కందికాయల గింజలు చాలా బాగుంటుందండి. టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది కదండి కందికాయలు. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంది గింజలు పులుసు చేస్తున్నానండి ఇవాళ. పైకి ఎత్త పచ్చివి గింజలు, కంది గింజల పులుసు, సాంబార్, కందికాయ గింజలు, టమాటా, దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా, ఎర్రగడ్డ, ఉల్లిపాయ, చింతపండు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పులుసు పొడి, సాంబార్ పౌడరు, ఇంగువ, బెల్లము, టేస్ట్ కోసం బెల్లం, కొత్తిమీర, పసుపు, నూనె, ఉప్పు, ఇంతదానే. ఈ కంది గింజలండి, ఇవి బాగా ఇలా శుభ్రం చేసుకోవాలి. దీంట్లో మేము ఈరోజు మట్టి కుండలో చేస్తున్నామండి. ఈ కందికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీజన్లోనే దొరుకుతాయి. అయితే రేట్ ఎక్కువ ఉంటాయి కానీ బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. ఇవి ఉడకబెట్టుకొని మేము తింటామండి. నేను ఎక్కువ తింటాను, అందుకోసం తెచ్చుకున్న సాంబార్ చేస్తాను. ఇంతకుముందు పులగూర చేసినాము. స్టవ్ మీద పెట్టినామండి. స్టవ్ ఆన్ చేసి తగినన్ని నీళ్లు పోసినాము. ఉడికినాక ఉడకాలి. ముందు పసుపు వేస్తాను. ఇప్పుడే పసుపు వేసేస్తాను. ఉడకాలండి అవి. దీని మూతది ఒక పైన ఇవి ఉల్లిపాయ, టమాటాలు, టమాటా కూడా కట్ చేస్తాను. అన్నీ వేసేస్తాం ఒకటేసారి, ఉడికిపోతాయి. ఉల్లిపాయ, టమాటా వేస్తున్నామండి. అంటే వద్దంటే మానేయమనిలే. ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఇవి 1/2 కేజీ అండి కందికాయలు. కొంచెం ఉడికినాక టమాటా వేస్తాం. టమాటా తొందరగా ఉడుకుతుంది కదా, అందుకు మూత పెట్టేసేస్తే. నూనె వేస్తున్నా ఒక రవ్వ పొంగకుండా ఉంటుంది. ఒక స్పూన్ నూనె వేసుకోండి, పొంగకుండా ఉంటుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కాదు. ఈ టమాటా తరిగి పెట్టుకుంటాం. ఉడికినాక అన్నీ చేద్దాం. చారులో వడ అండి, అని చెప్పు. రసం వడ, చారులో వడ అన్నీ అనొచ్చు. నేను పొట్టు బేడలు వేస్తున్నా. వేడివేడిగా గొంతుకు కూడా ఆరోగ్యానికి చారుకు మించింది లేదు. దగ్గు, జలుబు. రాజంపేటలో మేము ఉండంగా వస్తూ ఉన్నారు. ఇవండి 4 గంటలు 5 గంటలు కానీ నానేయాలా ఈ పొట్టంతా వచ్చేదానికి. పొట్టు మినప్పప్పు మంచిదండి ఆరోగ్యానికి. ఈ ముద్దిస్తున్నానండి, బుజ్జుకుండా. తొందరగా ఉడికిపోతాయండి. తొందరగా ఉడుకుతాయి. ఎదుగోండి ఉడికిపోయినాయి కందికాయ. పితికి పప్పు, అనప గింజలు అంతే భలే తొందరగా. టమాటా వేస్తున్నానండి. టమాటా వేసుకున్నప్పుడు మనం కొంచెం చింతపండు తగ్గించుకుంటే సరిపోతుంది. ఉప్పు చూడొస్తే చాలదు. చాలే. నాకు ఈ రాళ్ళు ఉప్పు అందాజ తెలియదండి. కొంచెం ఉప్పు అండి, తగినంత. చింతపండు ఇప్పుడు వేసేలా మళ్ళీ ఏమంటావా? అట్లా పిండి మామూలుగా
ఇప్పుడే వేయాలనా మళ్ళీ వేయాలనా అని ఎక్కువ వద్దు. అడుగుతాంది. టమాటా వేసిందా కాదత్తయ్య ఇప్పుడే వేసేయమంటావా అంటనా? అంతానా? కాదు, ఇప్పుడే పులుపు పిండేయమంటావా? టమాటా వేసినాం కదా ఇంకేమి. కొద్దిగా వేస్తా. ఆ, పట్టుపా. తేటగా పిండి అంతే. ఊరికండి ఒక 2 స్పూన్లు అంతే, ఉమ్. ఏం పెద్దగా అవసరం పట్టదు దీనికి. మేము ఇంతకుముందు పుల్లగూర చేసినామండి దీంతోనే, కందికాయ పుల్లగూర. బాగా వస్తుంది. బెల్లం వేసేయమంటావా? బెల్లం వద్దు ఇప్పుడే, ఇప్పుడే వద్దా? లాస్ట్లో పోయి పులుసు పొడి వేసి 2 స్పూన్లు వేస్తా. చాలా వెయ్యి, 2 స్పూన్లు వెయ్యి, సరిపోతుంది కదా. పడుతుంది. ఇది మీరు ఒకవేళ మీకు సాంబార్ పొడి లేకుంటే రెడీమేడ్ అయింది తెచ్చుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ సాంబార్ పొడి కూడా పెట్టినాము, చూసి చేసుకునేటట్టయితే పర్వాలే. అప్పటికప్పుడు అర్జెంట్ అంటే గాన మామూలుగా మనకు చిక్కుతుంది కదా ప్యాకెట్లు, అవి తెచ్చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం ఇవి చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుంది వంట. ఇంకొంచెం సేపు ఉడకాలండి, మూత పెట్టేసిన. ఇంకా మూత తీస్తున్నానండి. టమాటా ఉడికిపోయింది, తొందర ఉడుకుతుంది టమాటా. తోలు కనిపోతుంది టమాటాకు. ఇంకా అయిపోయిందండి, దింపేస్తాం. బెల్లం వేస్తాం. ఈ బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మేము రుచి కోసం వేసుకుంటామండి అంతే, టేస్ట్ కోసం. కొత్తిమీర అండి. ఇప్పుడు ఇవేమో ఈ కాడలు ఈ చారులోకి వేసుకుంటాం మేము. ఈ ఉండే కొత్తిమీర దీనిలో ఆకు దీంట్లోకి వేసుకో. రుచిగా ఉంటుంది. ఇప్పుడు తిరమాత వేసేసుకుందాము. ఇదంతా ఇట్లా కలుపుకొని ఉండు, తిరమాతలే వేస్తా. అట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. తిరమాత వేస్తున్నానండి. చిన్న ప్యాన్ పెట్టిన, ఒక స్పూను ఆయిల్, కొంచెం వేడి అయితే ఆవాలండి. ఊరికి ఒక అర స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం. జీలకర్ర కూడా అంతే అండి, కొద్దిగా. కరివేపాకు, కొంచెం ఇంగువండి. మీరు కావాలంటే పులుసులోనే వేసుకోవచ్చు, ఇట్లా తిరమాతలోనే వేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అండి. మంచి వాసన వస్తుంది. కావాలంటే ఒక కొత్తిమీరకాయ వేసుకోవచ్చు, వేస్తా. ఒక కొత్తిమీరకాయ అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వేడికే అది వేగిపోతుంది. అయిపోయిందండి, వేసేస్తున్నా సాంబార్లోకి తిరమాత. ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి. కంది గింజల సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ సాంబారు నేను ఇప్పుడు చారులో వడలని వేసినాను కదా, దీనికి కూడా బాగుంటుంది చారు. మేము ప్లాన్ చేసుకొని ఇది అన్నంలోకి సాంబారు వడల్లోకి 2 విధాలు పనికొస్తుందండి. అందుకని వడలు చేసుకుందామని. అయిపోయింది. ఇది వేస్ట్ పోకుండా చేసుకోవాలా. ఇంకా గిన్నెలో వేసుకుందామా? నానికి పెట్టేస్తావా? అట్లా చారు కూడా. కంది గింజల సాంబారు రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఈ సీజన్లో ఇట్లాంటివి చేసుకోవాలా, తొందరగా అవుతాయి, ఈజీగా.
బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అది మన స్లోగన్. ఉమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు.